అస్సలాముఅలైకుం, నమస్తే అండి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అది మీ లైఫ్లో కూడా మీరు కూడా అలా ఫేస్ చేసారా లేదా అనేది మీరు నాకు కామెంట్ బాక్స్లో తర్వాత తెలియజేయండి. మనం ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి, పూర్ పీపుల్ కానివ్వండి, మళ్ళీ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకళ్ళు, మళ్ళీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, మనం అందరం కూడా ఏదైనా డిసీజ్ వస్తే ఎక్కడికండి ముందుగా పరిగెత్తేది? గవర్నమెంట్ హాస్పిటల్కే కదా. మన ఇండియాలో చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా పేరుకి అన్నమాట. కానీ కొన్ని డిసీజెస్కి గవర్నమెంట్ హాస్పిటల్ గుడ్ అనే చెప్పాలండి. బట్ కొన్ని సీరియస్ కండిషన్స్ ఉంటాయి చూడండి, దయచేసి అక్కడికి వెళ్ళొద్దండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ప్రాక్టీస్కి వచ్చే డాక్టర్స్ అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ప్రైవేట్ క్లినిక్స్ పెట్టుకోవడము అలా చేస్తారు. బట్ ప్రాక్టీస్ మాత్రం జరిగేది నర్స్ దగ్గర నుంచి. ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద డాక్టర్స్, ఈరోజు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్తారు. సో ముందుగా మనం గెస్ చేయాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు. బట్ ట్రీట్మెంట్ ఇప్పించేది మాత్రం ఈ ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టర్స్ తోటి. సో వాళ్ళకి ఎంతగా అవగాహన ఉండకపోవచ్చు. సో నేను రియల్గా నా లైఫ్లో జరిగిన విషయమే నేను మీతో షేర్ చేస్తున్నానండి. మా మమ్మీ మీద జరిగిన విషయం నేను మీతో షేర్ చేస్తున్నాను. అదేంటంటే, మా మమ్మీకి మొన్న డిసెంబర్లో చాలా చలిగా ఉంది, అందరికీ తెలిసిన విషయమే కదా. రెయిన్ పడుతుంది, చాలా 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 చల్లగా ఉందన్నమాట. అయితే మా మమ్మీకి నెమ్ము వచ్చింది. అది మాకు హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది. ఎలా అంటే, మరి నేను 3 times గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మమ్మీకి బాగలేదు అని ఎమర్జెన్సీకి తీసుకెళ్ళామన్నమాట. అయితే ఆ రోజు 2 times తీసుకెళ్ళాం కదా, వాళ్ళు ఈసీజీ చేశారు, అంతా బాగానే ఉంది అని చెప్పి పంపించారు. మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ ఇన్హేలర్ ఇచ్చారనమాట. బట్ అక్కడ తను ఆయాసం పైకి అంటే ఊపిరి పైకి ఉంటుందండి, నోరు ఓపెన్ చేసేసి మళ్ళీ ఒళ్ళు చల్లబడిపోతుంది అనమాట. డాక్టర్ గారికి మేము చెప్పాము ఇలా ఉందని. వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళాం. మళ్ళీ అప్పుడు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేశారు, మమ్మీకి సిటీ స్కాన్ తీశారు, తర్వాత ఎక్స్రే తీశారు. తీసిన తర్వాత వాళ్ళు నెమ్ము అని డిక్లేర్ చేస్తారండి. డిక్లేర్ చేసి వాళ్ళు అన్నారు, మీరు రిపోర్ట్స్ తీసుకొని వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. మళ్ళీ తర్వాత ఏమో అక్కడ నెమ్మూని డిక్లేర్ చేశారు కదా వాళ్ళు. అలా ఎందుకు, మనీ లేకనే కదండి అక్కడికి మనం వచ్చేది, వాళ్ళకి తెలియదు ఆ విషయం. మళ్ళీ అక్కడి నుంచి అడ్మిట్ అవ్వమని చెప్పారనమాట వాళ్ళ డాక్టర్ వాళ్ళు. అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అసలు డిసీజ్ తెలిసిన వెంటనే వాళ్ళ మెడిసిన్ ఇవ్వాలా వద్దా, ఒక మాట చెప్పండి. తీసుకెళ్ళి మెడిసిన్ లేకుండా అలాగే మా మమ్మీకి దాదాపుగా ఒక 2-3 days ఏమీ లేదండి మెడిసిన్, అక్కడ ఏమీ ఇవ్వలేదు వాళ్ళు. నాతో పాటు చాలామంది ఉన్నారనమాట. అక్కడ ఒక పర్సన్ నుంచున్నారు, వాళ్ళ వైఫ్కి బాగాలేదని వచ్చాడంట. మరి ప్రాబ్లం ఏంటో నేనైతే అడగలేదు. మార్నింగ్ ఏమో తీసుకెళ్ళి వార్డులో వేసాము, మార్నింగ్ ఏ మెడిసిన్ ఇవ్వలేదు వాళ్ళకి. మళ్ళీ ఆఫ్టర్నూన్ నేను ఏదో రిపోర్ట్స్ తీసుకోవడానికి మార్నింగ్ బయటికి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చారనమాట. అప్పటి వరకు మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ కూడా ఈ బ్లడ్ శాంపిల్స్ తీసుకురమ్మని చెప్పేసి ఏదో ఒకటి తిప్పుతూనే ఉంటారు. మీకు అందరికీ తెలిసిందే కదా, గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే విషయాలు. అయితే మనం తిరుగుతూనే ఉంటాము. అక్కడ ఒక ట్యాబ్లెట్ కోసం అనమాట, ఒక ట్యాబ్లెట్ కోసం ఆఫ్టర్నూన్ నేను 1 hour నుంచున్నాను. ఆ నర్స్ వెళ్ళి లోపల వాళ్ళు వాళ్ళకి ఇది కామన్ అనిపించవచ్చు, నేను కాదనట్లేదు, మీ రిస్క్ మీకు ఉంటాయి, మీరు లంచ్ చేయడానికి వెళ్ళారనమాట. ఒక 1 hour పట్టిందండి అవి రావడానికి. అప్పటి వరకు అక్కడ మెడిసిన్ ఎవ్వరు ఇవ్వట్లేదు. నేను వెళ్ళి అడిగి దాదాపుగా 1 గంట సేపు ఒక ట్యాబ్లెట్ కోసం నుంచున్నాను తెలుసా. నుంచిన తర్వాత ట్యాబ్లెట్స్ అంటే ఇప్పుడు కండిషన్ అనేది బాగా సీవియర్గా ఉంది, ట్యాబ్లెట్స్ ఇస్తే తగ్గిద్దా? దానికంటే బదులు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే బాగుంటుంది కదా. ఇంటికి తీసుకెళ్ళిపోయి మా ఇబ్బందులు ఏదో మేము అక్కడ పడుతూ ఉంటాము. కానీ వాళ్ళు అక్కడ పెట్టి కండిషన్ అలా ఉంటే మెంటల్ పర్సన్ అని చెప్పి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళమంటున్నారు.
ఒళ్ళు చల్లబడిపోతుంది, ఊపిరి పైకి పైకి అంటుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్గా వాళ్ళకి మెడిసిన్ ఇస్తే వాళ్ళు బ్రతుకుతారండి. ఇప్పుడు ఈ నెమ్మున్న ఒకళ్ళు మళ్ళీ పెరాలసిస్ వస్తుంది చూడండి, వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయిపోతుంది బ్రెయిన్లో. వాళ్ళు వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు, మళ్ళీ ఏమో పడిపోతూ ఉంటారనమాట, కింద కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి టైంలో కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాము. వాళ్ళ ఎంఆర్ఐ తీసి, ఎంఆర్ఐ 4 రోజులకు వస్తుంది, అదేమో 3 రోజులకు వస్తుంది అని చెప్పేసి డిలే చేసి 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 వాళ్ళకున్న రోగం మొత్తం పెరిగిపోతుందండి. అదే కాకుండా వాళ్ళకి బ్లడ్ శాంపిల్స్ తీస్తూనే ఉంటారు. ఇంజక్షన్ స్ట్రైట్గా పెట్టేసి వాళ్ళు తీస్తారనమాట. అది నొప్పిగా ఉంటుంది అని తీస్తూనే ఉంటారు వాళ్ళు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం బ్లడ్ తీస్తూనే ఉంటారు. మరి ఎందుకు తీస్తారో మరి దేవుడికి తెలియాలండి. చాలా ఎంతమంది ఫేస్ చేశారనేది నాకు ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో దయచేసి మీకు ఏమైనా కనుక ఎమర్జెన్సీ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్కి గవర్నమెంట్ హాస్పిటల్ బెస్ట్ అండి. ఇప్పుడు డెలివరీ ఉంది కదండి, డెలివరీ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు మనీ కోసము సర్జరీ చేస్తున్నారని నేను బయట విన్నాను. బట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే డెలివరీస్ వరకు చాలా బెస్ట్ అనమాట. ఆ బెడ్ మొత్తం తడిసిందండి, మా మమ్మీకి వేసిన బెడ్ మొత్తం తడిసిపోయింది. ఆ తర్వాత నెమ్ము ఉన్న పేషెంట్ని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. నెమ్ము ఉన్న పేషెంట్కి ఐసీయూలో పెడితే ఆ ఏసీకి దాని ఆక్సిజన్ మీద ఉంది. ఆ చల్లటి ఆక్సిజన్ వాళ్ళకి తగులుతూ ఉంటే వాళ్ళు ఏం బ్రతుకుతారు చెప్పండి. ఆ ఐసీయూలో తీసుకెళ్ళిన 2 డేస్కి మా మమ్మీ చనిపోయిందండి. అది ఎవరి నెగ్లిజెన్సీ అనాలి, ఎవరి తప్పు అనాలి. నేను డాక్టర్ గారికి చెప్పాను, మీరు ఐసీయూ అంటున్నారు మేడం, ఇలా ఐసీయూ నెమ్ము ఉంది కదా తనకి అని చెప్తే అదేమంత ఇబ్బంది లేదు అని చెప్పారు ఆయన. బట్ ఐసీయూకి తీసుకెళ్ళిన 2 డేస్కి ఆక్సిజన్ అనేది చల్లగా ఉందన్నమాట. నేను చూశాను, చాలా చల్లగా, చాలా కోల్డ్గా ఉంది అతను తీసుకునే ఆక్సిజన్. మన బయట ఏసీలో కొంచెం వాటర్ పెడితేనే చల్లగా అయిపోతుంది, అలాంటిది ఆక్సిజన్ మొత్తం చల్లగా ఉండి తను అదే ఆక్సిజన్ తీసుకుంటే ఆ నెమ్ములో అసలు వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. అలా ఎంతమంది మీరు డిసీజ్ అంటే నడుచుకుంటూ మనం తీసుకెళ్తాము పేషెంట్ని, మనకి డిసీజ్ ఏమైనా వస్తే కనుక నడుచుకుంటూ తను హెల్తీగానే కొంచెం ఉంటుంది, అప్పుడప్పుడే వాళ్ళకి డిసీజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళ నెగ్లిజెన్సీ తోటి వాళ్ళకున్న డిసీజ్ మొత్తం కూడా చాలా ఎక్కువైపోయి వాళ్ళు చివరికి చనిపోవడం అనేది జరుగుతుంది. సో కొన్ని విషయాల్లో మాత్రం మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే బదులు దయచేసి ఆలోచించుకోండి. కొంచెం ఏమైనా కనుక మీకు మనీ పర్లేదు, మాకు ఇల్లు ఉన్నాయి, మాకు అలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పర్లేదు అనిపిస్తే మాత్రం దయచేసి మీ వాళ్ళని బ్రతికించుకోవడానికి ట్రై చేయండి. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళండి, అక్కడ కేరింగ్ వేరేగా ఉంటుంది. ఎంతైనా కూడా వాళ్ళు మనీ తింటారు, నేను కాదనట్లేదు, బట్ అక్కడ కేరింగ్ మాత్రం కొంచెం సమ్వాట్ బెటరే అనిపించింది నాకైతే. మా అమ్మమ్మ బ్రతికిందండి. మా అమ్మమ్మకి పెరాలసిస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము, బట్ తను క్యూర్ అయ్యి వచ్చిందనమాట. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, అక్కడ తను ఉండలేకపోయింది. నాకొద్దు, అక్కడ ఏమీ పట్టించుకోవట్లేదు వాళ్ళు, డిసీజ్ ఏంది అని చెప్పట్లేదు. ఆ ఎంఆర్ఐ తీయడానికి ఒక రోజులు తరబడి వెయిట్ చేస్తే వాళ్ళు చనిపోవడం ఖాయం. నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఒక 50,000 అలా ఖర్చు అయింది, కానీ బ్రతికింది తను, ఏజ్డ్ పర్సన్. కానీ మా మమ్మీకి కేవలం 50 ఇయర్సే. కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆ వార్డుకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అసలు బయటికి అయితే రావడానికి కూడా డాక్టర్స్ మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఐసీయూలో పెట్టాక నేను చెప్పాను వాళ్ళని, డాక్టర్ని, సెకండ్ డే డిశ్చార్జ్ చేసేది, మేము వెళ్ళిపోతామంటే డాక్టర్ గారు లేదు ఈరోజు ట్రీట్మెంట్ చేసి అప్పుడు పంపిస్తామన్నారు. అప్పటికే తను మొత్తం అయిపోయిందండి. మేము నడుచుకుంటూ తీసుకెళ్ళాం మా మమ్మీని, నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నడుచుకుంటూ తీసుకెళ్ళాం, మాట్లాడింది, అక్కడ ఇడ్లీ తింది, మొత్తం బాగానే ఉంది. జస్ట్ అక్కడ 2 డేస్ జనరల్ వార్డులో ఒక 2 డేస్ ఉంది, మళ్ళీనేమో ఐసీయూలో తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఒక 2 డేస్ మాత్రమే బ్రతికిందండి. మొత్తం ఒక 4-5 అంటే ఐసీయూలో తీసుకెళ్ళాం కదా, ఐసీయూ కాదండి, మనం ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాం కదా అదొక రోజు, జనరల్ వార్డ్కి తీసుకెళ్ళింది ఒక 2 డేస్, ఐసీయూలో పెట్టింది ఒక 2 డేస్, మొత్తం 5 డేస్లో చనిపోయిందండి మా మమ్మీ.
సో మీరు దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే ముందు డిసీజ్ని బట్టి వెళ్ళండి. మీరు కొన్ని ఎమర్జెన్సీ డిసీజెస్ ఉంటాయి, వాళ్ళకి త్వరగా మనం ట్రీట్మెంట్ ఇస్తేనే మనం బ్రతికించుకోగలము, లేకపోతే వాళ్ళు ఇక చచ్చిపోవడమే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. సో దయచేసి మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా 1కి 10 సార్లు ఏమీ లేదు మా దగ్గర, మాకేమీ లేదు అన్నప్పుడు మాత్రమే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. లేదు పర్లేదమ్మా, మాకు కొంచెం పర్లేదు, మేము బెటర్ కండిషన్లో ఉన్నామంటే దయచేసి ఖర్చు పెట్టైనా మీ వాళ్ళని మీరు కాపాడుకోండి. నేను మీకు చెప్పేది ఒకటే, మా మమ్మీని పోగొట్టుకున్నట్టు మీరు ఎవరు కూడా పోగొట్టుకోవద్దు మీ వాళ్ళని. మనిషి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రారు. మీలో ఒక్కళ్ళైనా కనీసం ఈ వీడియో చూసి కనుక మీరు మేల్కొని మీరు కొంచెం కనుక డెసిషన్ తీసుకొని ఒక్కళ్ళని కాపాడినా నేను చాలు, మా మమ్మీ ఈ రూపంలో బ్రతుకున్నట్టే అనుకుంటున్నాను నేను. సో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది ఏది అబద్ధం లేదండి. నేను మీతో ఏది జరిగిందో నా మీద నేను మీకు అదే చెప్తున్నాను, అబద్ధం అయితే నేనేం చెప్పట్లేదు. ఎందుకండి ఆ డాక్టర్స్ మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మనకి రాలేదు. బట్ అక్కడ నెగ్లిజెన్సీ మాత్రం చాలా ఉంటుంది. ఇన్ టైంలో డిసీజ్కి మెడిసిన్ ఇవ్వకపోతే వాళ్ళకి చావే దిక్కు, చావు మాత్రమే దిక్కు. లంగ్స్కి వితిన్ హవర్స్లోనే పట్టుకునిద్దంట ఈ నిమోనియా ఉన్న వాళ్ళకి. దాన్నే నిమ్మో అంటాం కదా మనము, ఇంగ్లీష్లో నిమోనియా అంటాము. మళ్ళీ పెరాలసిస్ ఉన్న వాళ్ళు కూడా అంతే. కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే మనం జాగ్రత్తగా కరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. లేకపోతే వాళ్ళు కాళ్ళు చేతులకి పక్షవాతం వచ్చేసిద్ది. అది ఎంతమంది మరి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో నాకైతే తెలీదు. మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఏంటనేది, ఎలా జరిగింది మీ వాళ్ళ మీద, ఎలా మీరు ఫేస్ చేశారు అనేది. నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీద మాత్రం దయచేసి వెళ్ళొద్దు. కొన్ని డిసీజెస్ ఉంటాయి చూడండి, ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు డెలివరీకి సంబంధించి మీరు వెళ్ళొచ్చు, అక్కడ బెస్టే, చాలా బాగా చూస్తారు. మళ్ళీ నేమో మెంటల్ రిటార్డెడ్ పర్సన్స్ ఉన్నారు, సైకియాట్రిస్ట్, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు బాగా చూస్తారు. ఇంకా మిగతా వాటికైతే మీరు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళండి. అంతే కదా, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి, అక్కడ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మాత్రం ఎగబడి మీరు వెళ్ళి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు, దయచేసి పోగొట్టుకోవద్దు. నా వీడియో మీకు నచ్చినట్లయితేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఇలా ప్రాబ్లం ఫేస్ చేశారనేది. థ్యాంక్ యూ.